హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్వీ కలెక్షన్. 5 to 10 మినిట్స్లో మంచి బగారా రైస్ అండ్ అలాగే మంచి చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 గ్లాస్ రైస్ తీసుకొని ఆ తర్వాత దాన్ని మంచిగా వాష్ చేసుకోవాలి. ఒక 2-3 టైమ్స్, నేను 3 టైమ్స్ వాష్ చేస్తాను ఎవ్రీడే. అలాగే 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ పోసుకున్నాను. ఎందుకక్క ఇప్పుడు చెప్తున్న కొలతలు అంటే ఇప్పుడు గుర్తుంచుకోండి, తర్వాత చెప్తాను దాని గురించి. అండ్ కొంచెం చికెన్ తీసుకొని దాన్ని కూడా వాష్ చేసుకున్నాను అనమాట. బిఫోర్ వాషింగ్, ఆఫ్టర్ వాషింగ్ చూడండి చికెన్ ఎలా అయిందో. సో చాలా వరకు చికెన్ కడగరు, నేను కూడా కడగను. మా ఆయన ఉంటే మా ఆయన అయితే తిడతాడనమాట కడిగితే. సో మా ఆయన బయటకు వెళ్ళినప్పుడు చూసి అలా చేశాను. అండ్ అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి కొంచెం బగారా ఐటమ్స్ వేసి అయినట్టుగా వేసాను. ఆనియన్స్, పచ్చిమిర్చి మగ్గగానే చికెన్ వెంటనే వేసాను అనమాట. కొంచెం చికెన్ని మగ్గనిద్దాం. అదేంటక్క అల్లం పసుపు వేయవా అంటే నేను వేయనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అలా నచ్చదు. ఎందుకంటే అందరూ ఆనియన్స్, పచ్చిమిర్చికి ఏమంటారు పసుపు, అల్లం వేసి కలిపేస్తూ ఉంటారు. అసలు నాకు టేస్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చికే పట్టిద్ది, ముక్కలకు పట్టిద్దా పట్టదా అని డౌటు. సో అందుకే నేను వేయను అనమాట. కొంచెం మగ్గినాక ఇప్పుడు పసుపు వేసాను కదా, కొంచెం దీన్ని కూడా మగ్గనిద్దాం. ఇటు వస్తే మన బగారా రైస్కి బగారా ఐటమ్స్ తీసుకున్నాను. ఒక గిన్నెలో ఆయిల్ పోసి బగారా ఐటమ్స్ అనేది వేసాను అనమాట. అది జీలకర్ర అండి, మన హెల్త్కి మంచిది కదా అని వేసాను. అండ్ యాస్టీస్ ఇందులో కూడా ఆనియన్స్, పచ్చిమిర్చి, వాటితో పాటు కొంచెం కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అవైలబుల్ లేదు. సో అది ఉంది, అది వేసాను అనమాట ఆకు అనేది. అండ్ ఇందులోకి వచ్చి చూస్తే కొంచెం చూడండి వాటర్ అనేది కొంచెం తగ్గిపోయాయి, ఇందాకట్లాగా లేవు. ఇప్పుడు కొంచెం అల్లం వేసాను, ఒక స్పూను. మీకు కావాలంటే మీకు తగ్గట్టు ఘాటు తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి. ఎందుకంటే ఈ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ తల్లులందరూ ఇలాగే చేస్తారనమాట. కొంచెం ఘాటు అనేది తక్కువ తింటారు. వాళ్ళు ఎప్పుడు ఏం తింటారో కూడా తెలియదు కదా. సో వాళ్ళ కోసమని చిన్నగా తక్కువ వేసుకుంటాం. అండ్ బగారా రైస్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ అలాగే ధనియాల పౌడర్ వేసుకున్నాను. అది అలా అలా కలుపుతుంటే నేను మంచి మాస్టర్ షెఫ్ అండ్ ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే స్మెల్ బాగా వచ్చింది అనమాట ఆ టైంలో. అది కొంచెం మగ్గాక వాటర్తో తీసుకున్నాం కదా మనం ఇందాక కొలతలు రైస్కి, అది వేసుకున్నాం అనమాట. అదేంటక్క ఫస్ట్ వాటర్ పోసి అది మసిలాకే కదా రైస్ వేసేదంటే అది కొంచెం ఎక్కువ ప్రాసెస్ పడుతుంది. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్న తల్లులు ఖచ్చితంగా ఈజీ ప్రాసెస్ని దోలాడతారు ఎక్కడైనా, ఏ విషయంలో అయినా. సో వంట విషయంలో నేనైతే ఈజీ ప్రాసెస్ని తీసుకుంటాను. సో ఇది కూడా మంచి కుక్ అయితే దీని ఇలా కూడా చేసుకోవచ్చు. కొంచెం మీరు కూడా అప్పుడప్పుడు ట్రై చేయండి, చాలా ఈజీగా అవుతుంది అనమాట మనకి బగారా రైస్. అండ్ టైం కూడా సేవ్ అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి మొత్తం ఇందాక వాటర్ ఉండే అవి కూడా పోయినాయి. ఆయిల్ ఒక్కటే మంచిగా పైకి తేలుతుంది. ఇందులో నేను 2 స్పూన్స్ కారం వేసాను అండ్ 2 స్పూన్స్ ఉప్పు కూడా వేసాను. ఎక్కువ అయితే వేసుకోలేదండి, జస్ట్ నార్మల్గా వేసాను. మరీ చప్పగా కాదు అండ్ మరీ కారంగా కూడా కాదు. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్న కష్టాలు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. వాళ్ళు ఎప్పుడు కారం అంటారు, ఎప్పుడు చప్పగా ఉందంటారు, ఎప్పుడు బాగుందంటారు, ఎప్పుడు బాగాలేదంటారు, అస్సలు అర్థం కాదు. మా బుడ్డది అయితే మరీ ఘోరంగా చేస్తుంది. కారం ఉన్నా కారం ఉందా అంటది, కారం లేకున్నా కారం ఉందని అంటది. సో ఆమె కోసమని కొంచెం తక్కువ వేస్తానన్నమాట. చూడండి బగారా రైస్ ఎంత మంచిగా కుక్ అవుతుందో. వాటర్లో వేసిన నార్మల్గా వాటర్ మసాలా పెట్టి వేసినా ఇలాగే అవుతుంది, డైరెక్ట్ వేసినా ఇలాగే అవుతుంది. అక్క అదేంటక్క ఇందాక మర్చిపోయా ఉప్పు వేయడం అంటే, ఇందాక నాకు గుర్తుంది బట్ ఫస్ట్ వేయలేదు. ఎందుకు అంటే నాకు అలా వేస్తే మంచిగా అవుతుందని అనిపించదు, అంటే మంచి ఫీలింగ్ రాదు. సో నేను అది కుక్ అయ్యేటప్పుడే వేస్తానన్నమాట. ఇందులో ఇందాక అంత వాటర్ పోసామంటే ఫ్రై బగారా రైస్కి అంత సెట్ అవ్వదు. చికెన్ ఎప్పుడైనా సరే చికెన్ గ్రేవీ ఉంటేనే బగారా రైస్ బాగా తినడానికి కూడా వీలు ఉండిద్ది అండ్ మంచిగా తింటారనమాట. సో కొంచెం వాటర్ పోసి అవి కొంచెం మసలాక కొంచెం దగ్గరికి అయ్యాక ధనియాల పొడి, గరం మసాలా వేసానండి. అవి ఇంట్లో చేసుకున్నవే, బయట నుంచి తెచ్చినవి ఏం కాదు, షాప్లో నుంచి తెచ్చినవి. అండ్ చాలా అంటే చాలా బాగా అయిందనమాట. చూడండి అప్పుడే కర్రీ అయిపోయింది, చికెన్ కర్రీ. అండ్ అలాగే రైస్ కూడా అవుతుంది, రైస్ కూడా అయిపోయింది. చూడండి ఎంత బాగా అయిందో కదా రైస్. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఒక్కసారి చూడండి రైస్ కూడా అయిపోయింది. సో కొంచెం రైస్ని, కొంచెం కర్రీని కొంచెం అలా ఆనియన్స్తో సర్వ్ చేసుకొని చూడండి ఎంత బాగుందో, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. సో ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.